వచ్చిన వాళ్ళందరూ తలలు వచ్చి కళ్ళు మూసినట్లయితే ప్రారంభ ప్రార్థన చేద్దాం. కృపమైన ప్రేమల మా తండ్రి, ఈ శ్రేష్టమైన అమూలమైన విలువైన ఘనమైన నామమునికై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ మహాదయను బట్టి, నీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించిన అయినా ఇటు సహవాసం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. వచ్చిన బిడ్డలకే నీకు వందనాలు ప్రభువా. ఇంకా రావలసిన నీ బిడ్డలను, సంఘ బిడ్డలను, ప్రాంత ప్రజలు నడిపించి తోడుకొని మీరు తీసుకురండి ఆయన. పాటలో మీరుండండి, ప్రార్థనలో మీరుండండి, వాక్య పరీక్షలో మీరుండి, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత మీరు ఆదరించి మీరు కనికరించండి, తోడుగా ఉండమని యేసునామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవుని నామాన్ని వ్యక్తపరచుకున్నాం. హల్లెలూయా, స్తోత్రం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాదోనుడా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాదోనుడా. నిరంతరము నడిపించును, మరణ వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరణ వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాదోనుడా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాదోనుడా. నిరంతరము నడిపించును, మరణ వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరణ వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాధన శోధన అధికమైన సోమచిల్లక వేడెదను. సాధన శోధన అధికమైన సోమచిల్లక సాగి వేడెదను. లోకము శరీరం లాగినను, లోబడకము వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక భయ
జలము చెంత నడిపించును పాచిక భయాలలో శాంతి జలము చెంత నడిపించును అనిశ్యము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును అనిశ్యము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కూలి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కూలి కృషించినను హరించినను ఔషధము విరోధి వలె నన్ను విడచినను హరించినను ఔషధము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితమును యేసు చాలును పరమా జీవము నాగునివా తిరిగి లేచిను నాతోనున్నా పరమా జీవము నాగునివా తిరిగి లేచిను నాతోనున్నా నిరంతరము నడిపించును మరణ వచ్చి సుకొని బరును నిరంతరము నడిపించును మరణ వచ్చి యేసుకొని బరును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందో యోచించుకో ఓ సోదరా యోచించుకో ఓ సోదరీ న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందో యోచించుకో ఓ సోదరా యోచించుకో ఓ సోదరీ న్యాయాధిపతి అయిన దేవుడు
యోచించుకో ఓ సోదరా యోచించుకో ఓ సోదరీ న్యాయాధిపతి నా దేవుడు గొర్రెలనే నీతిమంతుల మేకలనే పాపాత్ముల గొర్రెలనే నీతిమంతుల మేకలనే పాపాత్ముల మందలుగా విభజింపగా మందలుగా విభజింపగా ఏ వైపునా దేవుడిన చూద్దువా ఏ వైపునా దేవుడిన చూద్దువా అనేసుడు నిన్నడిగిన ఏ మందు అనేసుడు నిన్నడిగిన ఏ మందు న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుండు యోచించుకో ఓ సోదరా యోచించుకో ఓ సోదరీ న్యాయాధిపతి దేవుడు గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము ప్రతిఫలమున సాగేదవా ప్రతిఫలమున సాగేదవా ఏ రెంటిలోనే స్థానము ఏ రెంటిలోనే స్థానము అనేసుడు నిన్నడిగిన ఏ మందు అనేసుడు నిన్నడిగిన ఏ మందు న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందు యోచించుకో ఓ సోదరా న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందు యోచించుకో ఓ సోదరా యోచించుకో ఓ సోదరీ న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందు యోచించుకో ఓ సోదరా యోచించుకో ఓ సోదరీ న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందు యోచించుకో ఓ సోదరా లేదా పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని కనపరిచి దేవునామాన్ని నిలపరచడం కనుక అమృతంలో నుంచి
కళ్ళు మూసినట్లయితే ప్రార్థించాలి. దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి మన బాధపరచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మనల్ని మనం దేవునికి అర్పించుకుంటూ మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని సమూహంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపామైన ప్రేమగా మా తండ్రి, ఈ శ్రేష్టమైన అమూలమైన విలువైన ఘనమైన నామమునికై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి వందనాలు. వాక్యం ఇది మాట్లాడేవారు మీరు ఉన్నారు నాయన. మీరే మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచాలి. మీ ప్రభు చేత మీరు ఆదరించి మీరు కనికరించాలి. తోడుగా ఉండమని రావాల్సిన మా ప్రియులు ఉంటే వారిని కూడా మీరు త్వరగా మీరు ప్రేరేపించి నడిపించి తోడు తీసుకున్నామని మా మధ్య మీరు గొప్ప కార్యాలు జరిగించి సహాయం దయచేయమని జీవించమని బలపరచమని యేసు చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. ఇలా మరి దేవుని మాటలు మనం విన్నాం. మరి పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తుంది. దేవుని మాట మనం విని ఆత్మీయ నిర్మాణం. ఆలోచనమా నామలో నాలుగు తెలియజేస్తున్నాను. దైవలేఖనంలో నుండి ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలి. ప్రతి భారమును సులువుగా చుక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడన్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తడము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కృపాక్షము యొక్క సింహాసనమందు ఆశ్రయుడై ఉన్నాడు. చిరు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా యేసు రాజానికి వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా గొప్ప దేవుడు, ఎంతైనా శక్తిమంతుడు, ఎంతైనా మహిమకు కారణభూతుడు. అయా నీ వంటి గొప్ప దేవుడు లేడు. నీ ఒక్కడవే మహనీయుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వేంద్రియామి అయిన తండ్రిని వందనాలు, స్తోత్రాలు నాయన. నీ లేఖన భాగాలు నా కొన్ని శ్రేష్టమైన దీవెనకరమైన అమూల్యమైన మాటలు మేము గురించి బోధుడుగా మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి బలపడి స్థిరపరచుమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని మందిరంలో దేవుని పిల్లలుగా మనం చేరి ఉన్నాం. మన జీవితాల్లో ఏమి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే విశ్వాసమును కర్తైన యేసు వైపు చూచుచు మన యాత్రను, లేకపోతే మన జీవిత యాత్రను, మన ప్రయాణాన్ని కొనసాగించాలి. నా ప్రియ సహోదరి, యేసు వైపు చూచుచు అన్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట మనకు తెలియబడుతుంది. ఏంటంటే యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుచు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట అంటాడు. ఆయన మన కొరకై ఉంచబడిన ఆనందము కొరకై ఆ ఆనందాన్ని పొందుకోవడానికి కొరక మనం పరుగులెత్తే వారిగా ఉండాలి. ఇక్కడ చాలా అద్భుతమైన మాట మనకు తెలిసింది ఏంటంటే మనం ఎటువైపు చూస్తున్నాం. మన
జీవితాన్ని కొనసాగిస్తే మన ఆనందకరమైన, శ్రేష్టకరమైన, దీవెనకరమైన, ఆశ్రితకరమైన గమ్యానికి మనం చేరుకుంటాం. యేసు వైపు చూడకుండా కొద్దిగా లోకం వైపు, లోకంలో ఉన్న వాటి వైపు, లేకపోతే పరిస్థితుల వైపు, మరి నీకున్న బలహీనతల వైపు, నీకున్న సమస్యల వైపు చూస్తూ ఉన్నావు అనుకో, నీ విశ్వాస రంగములు, విశ్వాసముల కర్త అయిన యేసు వైపు కాకుండా లోకం వైపు నీకు వెళ్ళిపోతుంది. లేకపోతే లోకంలో ఉన్నవాడి వైపు, లేకపోతే నీకున్న సమస్యల వైపు నీ మనసు, నీ ఆలోచనలు వెళ్ళిపోతాయి. నా ప్రియ సోదరి, మన జీవితంలో అలా కాకుండా ఉండాలంటే మన గురి అంతా, మన దృష్టి అంతా, మన ఆలోచన అంతా కూడా యేసు వైపు మాత్రమే చూసేవారు ఉండాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ ఉంటామో, విశ్వాసంలో కర్త అయిన దేవుడి వైపు మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో, మహామహిమ గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడి వైపు మనం చూస్తూ ఉంటామో, మన ఎదుటంటే ఒక పొరుగు రంగం ఉందంట. పరిగెత్తే వారికి ఉండాలంట. ఎక్కడ పరిగెత్తాలంటే ఆ పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా ఈ విశ్వాస రంగంలో పరిగెత్తే వారు ఉండాలి. ఒకరోజు భక్తి చేసి ఒకరోజు భక్తిహీనంగా ఉండకూడదు. ఒకరోజు దేవుడి వైపు చూసి ఇంకో రోజు కృంగిపోయే వారికి ఉండకూడదు. మన గురి అంతా ఆయనే ఉండాలి. మన గురి అంతా ఆయనే ఉండాలి. ఆయన వైపే మాత్రము మనం చూసినప్పుడు మన కొరకంట ఆనందం ఉందంట. మన కొరకంటే ఇక్కడ చాలా అద్భుతమైన మాట, ఆయన సింహాసనం యొక్క ఆసీనుడైన దేవుని కుడిపక్షాన కూర్చుంటాం. ఎప్పుడు కూర్చుంటాం? ఎప్పుడు కూర్చుంటామంటే ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే, ఆయన గురి కలిగి జీవించినప్పుడు మాత్రమే మన జీవితంలో గొప్ప అనుభూతిని పొందుకుంటాం. ఆయన వైపు చూస్తున్నావా, లేకపోతే నువ్వు ఎలా ఉన్నావు? నీ శ్వాస రంగంలో, ఆత్మీయ పోరాటంలో నీకు వస్తున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన ఆటుపాట్లు వచ్చినప్పుడు కూడా నీ పరుపు, నీ ఆ గురి, నీ దర్శనం దేవుడై ఉండాలి. కానీ లోపల ఏది వైపు చూడకూడదు. ఒక పరుపు రంగులో ఒక వ్యక్తి పరిగెత్తా ఉన్నాడు. పరిగెత్తున్నారు, అనేకులు పరిగెత్తా ఉన్నారు. పరిగెత్తున్నప్పుడు తెలియకుండా ఒక ఆయనంట బంగారపు కాయన వేశాడంట. ఆ పరిగెత్తి ఆయన ఏం చేస్తారంటే బంగారు కాయన తీసుకుని పరిగెత్తాలని మరి అట్లా వంగి లేచిగానే ఇతని కన్నా ముందు వెళ్ళేవారు విజయాన్ని సమకూర్చుకున్నారంట. అంటే నా ప్రియ సోదరి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మనకున్న సమస్యలు కానీ, మనకున్న లోక మరి ఆలోచనలు కానీ, లోకంలో ఉన్న సంపద కానీ ఏది మన గురి కాదు. మన గురి అంతా దేవుడే, మన గురి అంతా ఆయన. కాబట్టి ఆయన వైపే మనం చూసేవారిగా ఉండాలి. విశ్వాసముల కర్త అయిన యేసు వైపు చూచుచు మన పరుపు రంగంలో, మన ఆత్మీయ జీవితంలో మనం పరిగెత్తినప్పుడు మన కొరకంట దేవుడు సింహాసనాన్ని సిద్ధపరచాడంట. ఆ సింహాసనం ప్రక్కన కూర్చుని అర్హతను కలిగి ఉండాలంటే నీవు తగ్గించుకొని ప్రభు బాధలు పెట్టుకొని ఆయన ఎందుకు శరణ తెచ్చుతూ ఆయన సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నా ప్రియ సోదరి, మన జీవితాలు అలా ఉన్నాయి. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మన జీవితంలో ప్రభువును వేడుకుంటున్నాం. మన జీవితంలో విశ్వాసం ఉందా? విశ్వాసంతో కూడా నిరీక్షణ ఉందా? నిరీక్షణతో కూడా ఓపిక ఉందా? ఓర్పు ఉందా? సహనం ఉందా? సద్గుణాలు ఉన్నాయా? సత్ప్రవర్తన ఉందా? నీకు ఆయనతో ఉన్న అనుబంధం ఎలా ఉంది? దేవుని పిల్లలుగా మనము ఎలాగో జీవించేవారు ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన మనలో కనబడాలి, ఆయన మనలో ఉండాలి. ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు మనుషులందరూ చూసి మనుషులందరికీ ఆకర్షించబడతావు. ఎందుకంటే నీ స్వరూప దర్శనం దేవుని పోలి దేవునిలో ఉంది. కాబట్టి నిన్ను బట్టి అనేకులు ఆకర్షించబడాలి, లేకపోతే నిన్ను బట్టి అనేకులు మార్పు చెందడాలి, నిన్ను బట్టి అనేకులు దేవుని వైపు తిప్పబడడానికి ఒక ఆధారం కలిగి ఉంటాం. నా ప్రియ సోదరి, మన జీవితాలు మనం ఏమి కలిగి ఉండాలంటే లోకంలో వచ్చే అవమానాలు కానీ, మరి గమనించండి ఈ నిందలు కానీ అన్నిటినీ సహించుకుంటూ యేసు వైపు చూడాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంటాడు, అవమానము నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడుగా ఉండాలంట. మన జీవితాలు ఎలా ఉన్నాం? మనం దేవుని పిల్లలుగా మన జీవితం కొనసాగిస్తున్న మన జీవితంలో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. సిలువను సహించిన యేసు ప్రభు వైపు చూడాలి. మన కొరకు ఉంచబడిన ఆనందాన్ని మనం పొందుకోవాలంటే ఇంటి వైపు వాడి వైపు చూస్తే మనం గురి చేయలేము, అపరలోక రాత్రులు మనం ఉండలేము. కాబట్టి మన జీవితాలు మనం తగ్గించుకొని ఆయన సొంతం మన జీవితాన్ని కొనసాగించే వారు ఉండాలి. లోక వైపు చూసిన లోక భార్య ఏమైపోయిందంటే ఉప్పు స్తంభము అయిపోయింది. ఆమె లోకం వైపు చూసింది, లోకంలో ఉన్న వాటి వైపు చూసింది. ఆ తర్వాత ఆ కుటుంబంలో భ్రష్టత్వం బయలుదేరింది. ఈ రోజున భయంకరమైన
ఆ భయంకరమైన కీడు ఆ కుటుంబానికి ఎంతగానో వచ్చినట్టు మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనం ఏమి ఉండాలంటే విశ్వాసకర్త అయిన యేసయ్య వైపు మనం చూచేవారుగా ఉండాలి. రెండవదిగా మన పరుపు రంగులు ఓపికతో పరిగెత్తే వారు ఉండాలి. మనకు వస్తున్న అవమానాలను విడిచిపెట్టే వారికి ఉండాలి. సిలువ సహించిన యేసు వైపు మాత్రం మనం చూస్తున్నప్పుడు ఆయన కుడి పక్షమున ఆయన ఉండే స్థలములు ఉండే స్థలంలో మనకు ఉండడానికి అవకాశం దొరుకుతుంది. లోకం వైపు చూసిన లోతు భార్య మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోకం వైపు చూసిన మరి గమనించిన అనేకులు ఉన్నారు. వాళ్ళని బట్టి మనము వాటిని బట్టి వారి వైపు మనము చూసేవారు కాకుండా మన దేవుని యందు నమ్మకం కలిగి దేవుని వైపు గురి కలిగి జీవించినప్పుడు వరమందున్న దేవుడు, పరిశుద్ధులైన దేవుడు మన సహాయము చేస్తాడు. నా ప్రియ సోదరి వచ్చిందంట, మందిరానికి వచ్చి అంటుందంట, ఈ మందిరానికి నేను వస్తున్నాను కానీ ఈ మందిరంలో ఏమీ బాగోలేదు అంటుందంట. ఏం బాగలేదమ్మా, ఎందుకు ఇలా అన్నావంటే ఈ మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చూసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గమనించండి, క్రమం లేకుండా ఉంది అదిదని ఆమె భాస్కర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే భాస్కర్ చెప్పాడంట, అమ్మా మరి నేను చెప్పినట్టుగా నువ్వు విను, చెప్పినట్టుగా నువ్వు చేసిన తర్వాత మందిరానికి రావాలో వద్దు నువ్వే చెప్తావు అన్నాడంట. అనగానే ఇలామంట సరేనా గారు నేను చెప్పినట్టు చేస్తానని చెప్పిందంట. గమనించండి, నేను ఒక నీళ్లు మరి గ్లాస్ లో వేస్తాను, మందిరం చుట్టూ తిరిగిరా నీళ్లు చుక్క కూడా కింద పడకుండా నువ్వు తిరిగి రమ్మన్నాడంట. అయితే ఆమె ఏం చేసిందంటే అక్కడ మందిరం దగ్గర అనేకులు ఉన్నారు. గమనించారు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది సెల్ ఫోన్ లో ఉన్నారు, అనేకులు ఉన్నారు ఆ మందిరంలో, అక్కడ ఆ ప్రాంగణంలో ఉన్నారు. కానీ ఈమె దృష్టి అంతా ఎక్కడ పెట్టిందంటే నీళ్లు కింద పడకుండా ఉండడానికే ఆమె ఆలోచన అంతా కూడా నీళ్లు కింద పడకుండా జాగ్రత్తగా గ్లాసులు పట్టుకొని ఆ మందిరం చుట్టూ తిరిగి వచ్చి దేవజనుడి దగ్గరకు వచ్చిందంట. వచ్చినప్పుడు దేవజనుడు అడిగాడంట, ఇప్పుడు నీకేం కనపడిందమ్మా అంటే, నాకేమీ కనపడలేదయ్యా, ఈ నీళ్లు జాగ్రత్తగా పట్టుకొని నీ దగ్గరకు వచ్చాను అంటే. ఇక్కడ ఏమి ఆమెకు గమనించిన వాడి వైపు వీడి వైపు చూసింది, కానీ ఎప్పుడైతే యేసు వైపు చూస్తే అనుభవం కలిగి ఉంటాము, ఈమె నీళ్ళ వైపు చూసింది, ఎక్కడ పడకుండా భద్రంగా తెచ్చింది. అదే చెప్పాడంట, వాడి వైపు వీడి వైపు చూస్తే నీ భక్తి హీనమైపోతుంది, భక్తిలో బలహీనం అవుతావు. కానీ యేసయ్య వైపు చూడు, యేసయ్య వైపు గురి కలిగి ఉండు. నువ్వు యేసయ్య వైపు దర్శన కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితం రెట్టింపులుగా, నీ ఆత్మీయ జీవితం ఫలించేదిగా, నీ ఆత్మీయ జీవితం ఎదిగేదిగా ఉంటుందని ఆమెకు బోధ చేసిన మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనం వాళ్ళ వైపు వీళ్ళ వైపు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారని చూడకుండా యేసయ్య వైపే మనం చూడాలి. యేసయ్య వైపు గురి కలిగి ఉండాలి. యేసయ్య వైపు గురి కలిగి ఆయన మన కొరకై ఉంచబడిన ఆనందాన్ని మనం చేకూర్చుకునే వారిగా, ఆనందాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలంటే నేల మట్టుకు తగ్గించుకుని ప్రభు బాధలు పెట్టుకుని ప్రభువును వేడుకున్నప్పుడు పరమంతున్న దేవుడు, పరిశుద్ధుల దేవుడు మనకు ఒక లోక పట్టణం ఆనందముతో కూడిన మరి శ్రేష్టమైన దీవెనకరమైన ఉన్నతమైన రాజ్యంలో కూడుకునే అవకాశం మనకిస్తాడు. ఆ ఉన్నతమైన రాజ్యంలో చేరుకునే ఆనందాన్ని మనకిస్తాడు. ఆనందాన్ని మరి సంతోషాన్ని ఆ పరలోకంలో పరిశుద్ధుల దూతలతో మనం ఉండే అనుభవాన్ని కలిగి ఉండాలంటే మనం దేవునిలో అర్పణగా బలిగా అర్పించుకోవాలి. దేవుడి వైపే చూడాలి, లోక వైపు చూడవద్దు. లోక వైపు చూడక దేవుడి వైపు చూసినప్పుడు పరమంతున్న దేవుడు, పరిశుద్ధులైన దేవుడు మనం దీవిస్తాడు. దీవెన ఆస్తులను మనం పొందుకోవాలంటే మళ్ళీ మనం తగ్గించుకొని నేల మట్టుకు తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభువును వేడుకోవాలి. మొదటిగా విశ్వాసకర్త అయిన యేసు వైపు చూచుచు మన ఎంత ఉంచబడిన పరుపు రంగులు ఓపికతో పరిగెత్తాలి. అప్పుడు మనము ఆ సింహాసనం యొక్క ఆయన పరిశుద్ధులతో కూడి మనం కూడా ఆనందించే వారిగా ఉండాలంటే లోకం వైపు చూడబాకు, లోకంలో ఉన్న వాడి వైపు చూడబాకు, తన వైపు చూడబాకు, నీకున్న ఆస్తుల అంతస్తుల వైపు చూడబాకు, ఎవరిని చూడబాకు. నీ కుమార్తెలు నీకున్న మరి గమనించిన మేడ మిత్రుల వైపు చూడబాకు, దేవుని వైపు మాత్రమే చూడు. దేవా, నువ్వు తప్ప నాకెవరూ లేదయ్యా, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా దుర్గం, నువ్వే నా ప్రాణములకు విమోచకుడు, నువ్వు తప్ప నాకు ఏది ఏ లోకం అక్కరలేదు, ఉంటే చాలు నా జీవితం ధన్యమని దేవుని సేవలో చెప్పగలిగినట్లయితే పరమంతున్న దేవుడు, పరిశుద్ధులైన దేవుడు నీ హృదయ ఆలోచనలు, హృదయ అంతరాలు దేవుడు దీవిస్తాడు.
దీవెన ఆశీర్వాదాలను పొందుకోవాలండి. ప్రభు అయిన యేసే నామములో నేల మట్టుకు తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు పరమందున దేవుడిని దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకొని మళ్ళీ మనం దేవుడికి అర్పణ చేసుకొని దేవుడి సన్నిధిలో కొనసాగాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఎలాగ భాగాలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక.